బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో విద్యామండలి విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో పరీక్షా సరళిని, మార్కుల కేటాయింపును పూర్తిగా సవరించింది. ఈ నూతన విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో గతంలో కేవలం 2వ సంవత్సరంలోనే ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ను ఇప్పుడు 2 సంవత్సరాలకు విభజించారు. దీని ప్రకారం మొదటి సంవత్సరంలో 15 మార్కులు, 2వ సంవత్సరంలో 15 మార్కులు ప్రాక్టికల్స్కు కేటాయించగా థియరీ పరీక్ష 60 మార్కులకు పరిమితం అవుతుంది. గణితం సబ్జెక్టులో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో 75 మార్కులకు ఉన్న థియరీ పరీక్షను 60 మార్కులకు కుదించి మిగిలిన 15 మార్కులను యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా ఇంటర్నల్ అసిస్టెంట్ కింద ప్రతి ఏటా కేటాయించనున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో విద్యామండలి విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ మార్పులను కేటాయించింది. ఇక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో పరీక్షా సరళిని, మార్పుల కేటాయింపును పూర్తిగా సవరించింది. ఈ నూతన విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. సైన్స్ సబ్జెక్ట్ అయిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో గతంలో కేవలం 2వ సంవత్సరంలోనే ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ను ఇప్పుడు 2 సంవత్సరాలకు విభజించారు. దీని ప్రకారం మొదటి సంవత్సరంలో 15 మార్కులు, 2వ సంవత్సరంలో 15 మార్కులు ప్రాక్టికల్స్కు కేటాయించగా థియరీ పరీక్ష 60 మార్కులకు పరిమితం అవుతుంది. గణితం సబ్జెక్టులో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో 75 మార్కులకు ఉన్న థియరీ పరీక్షను 60 మార్కులకు కుదించి మిగిలిన 15 మార్కులను యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా ఇంటర్నల్ అసెస్మెంట్ కింద ప్రతి ఏటా కేటాయించనున్నారు.